ఇలాంటి అమ్మాయి కదబ్బా ప్రతి ఒక్కరి లైఫ్ లో కావాల్సింది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిని చూడండి, చూడ్డానికి హీరోయిన్ లా ఉంది కదా. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకునింది. ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ సంతోషం చాలా రోజులు లేదు. 3 నెలలకే తన భర్తకి ఏదో వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి రావడం వల్ల బరువు ఎక్కువైపోయి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి నడవలేడు, కూర్చోలేడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కటి బెడ్ పైనే. అలాంటి తన పరిస్థితి చూసి ఆ భర్త ఆ అమ్మాయికి చెప్పాడు, నా జీవితం అంటే ఇలా అయిపోయింది, నీ జీవితం మాత్రం బాగుండాలి, నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, నన్ను వదిలి వెళ్ళిపో అని తనకి చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ ఒక మాట అనిందంట, నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇలా నీకు ఏదో అయిందని చెప్పేసి నిన్ను మధ్యలో వదిలేసి నేను వెళ్ళిపోతే ఇంకా ఆ ప్రేమకు అర్థమేముంది, నా ప్రేమకు విలువేముంది, చావైనా బ్రతికైనా చివరి వరకు నీతోనే అని నవ్వి వెళ్ళిపోయిందంట. చాలా ఇయర్స్ తను అలా బెడ్ పైన ఉండిపోయాడు. 5-6 సంవత్సరాల తర్వాత కొద్దిగా కోలుకొని ఇప్పుడు తను కూడా ఒక హీరోలా రెడీ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురయ్యి ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇది చూసాక అనిపించింది నాకు, ప్రతి ఒక్క లైఫ్ లో ఇలాంటి అమ్మాయి ఉంటే ఇంకా అబ్బాయికి ఏం కావాలి అని. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ 10 రోజులు కూడా ఉండట్లేదు. అలాంటిది ప్రాణం పోయే వరకు తనతోనే నిలబడిందంటే ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి అమ్మాయికి మనం హార్ట్ సింబల్ పెట్టకపోతే తప్పు మందే కదా. ఇలాంటి ట్రూ లవ్ అమ్మాయికి ఒక్క హార్ట్ సింబల్ కామెంట్ బాక్స్ లో పెట్టి వెళ్ళండి.